Audio Jungle. సోడా గోలీ సోడా గురించి చెప్పాలంటే అంతకుముందు ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎక్కువ మంది కమెడియన్స్తో మనం సినిమాలు చూసేవాళ్ళం అండి. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హరిబాబు గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం అంతమంది కమెడియన్లతో ఒక సినిమా రాబోతుందండి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నారండి. బ్రహ్మానందం గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, ఆలీ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ శకలక్ శంకర్ అన్న, మరి చంద్ర అన్న, ఇంకా నేను, మన ఆర్పి అన్న, ఇట్లా చాలామంది కమెడియన్స్ అందరు ఎక్కువ మందితో కూడిన సినిమా ఇది. ఇక సినిమాలో మానస్ అన్న నాకు బాగా పరిచయం అంతకు ముందు కూడా. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడండి పర్ఫార్మెన్స్ పరంగా కానీ. ఆల్రెడీ స్టోరీ అయితే మనకి హరిబాబు గారు కావాల్సిన ఒక ఆడియన్స్కి ఏదైతే కావాలో ఆ రేంజ్ స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. ఇక దానికి కథకు పర్ఫామ్ చేయడానికి మనకు మంచి పర్ఫార్మెన్స్ మానస్ అన్న ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విభత్సంగా చేసేసాడు. పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా చేస్తాడు దాన్ని. మన ఒకరైతే కొంచెం డల్ అవ్వచ్చు కానీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా బాగానే చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో సాంగ్స్ చాలా బాగున్నాయండి. అందరికీ బేసిక్గా లవర్స్ అందరికీ కనెక్ట్ అయిన సాంగ్ ఆ తీరాన్నే విడిచి వెళ్ళాలనే ఒక సాంగ్ ఉంది. అది ఆల్మోస్ట్ అందరు లవర్స్ అందరికీ కనెక్ట్ అయిపోయిన సాంగ్. ఇక మన రైతులకి కొంతమంది ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మనకి ఒక సాంగ్ ఉంటుంది. పదరా పదరా పడినా పైకి లెగరా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా వాటికి సినిమా చూశానండి. చాలా బాగా తీశారు హరిబాబు గారి సినిమా. ఇంకా పక్కా హిట్ అవుద్దని అందరి నమ్మకం. ఎందుకంటే సినిమా అందరం చూసాం కాబట్టి, దగ్గరుండి చేసేటప్పుడు కూడా చూసాం కాబట్టి మా అందరికీ నమ్మకం ఉంది సినిమా పెద్ద హిట్ అయ్యిద్ది. దీనికి భువనగిరి సత్య సింధూజ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేశారు. హరిబాబు గారు ఏం అడిగితే అది ఇచ్చేశారు. కాబట్టి సినిమా పెద్ద హిట్ అయింది అనుకుంటున్నాము. మనం రోజు మన కుర్రాళ్ళు కానీ, మన ఒక వయసు అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా రాత్రి అయితే నైట్ పెగ్గులు సోడా గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గోలీ సోడా గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.